ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ నియోజకవర్గాలు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది చూద్దాం. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ, వల్లభనేని వంశీమోహన్ వైసీపీ. ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంది. స్లైట్ ఎడ్జ్ వెంకట్రావు, టీడీపీ అభ్యర్థి వెంకట్రావు ఉన్నా. మేము దీన్ని కీన్ కాంటెస్ట్లో ఉంచుదాం అనుకుంటున్నాము. సో రిజల్ట్ దేనాడు జూన్ 4 నాడు ఎవరు గెలుస్తారో చూద్దాం. గుడివాడ మొత్తం రాష్ట్రం అంతటా ఎదురు చూస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే గుడివాడ. కొడాల నాని అడ్డ అంటారు. ఈసారి కొడాల నానికి ఎదురుగాలి వేస్తుందని చెప్పాలి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెలిగండ్ల రాము భారీ గట్టిగా కసిగా ఫీల్డ్ తిరుగుతున్నారు. ఈయన గత 2 years నుంచి గట్టిగా తిరుగుతున్నారు. సో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా అంచనా ప్రకారం భారీ మెజార్టీ 20,000 పైన రావచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్ పెడనలో కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉప్పాల రాము వైసీపీ అభ్యర్థి వెనుకబడ్డారని చెప్పాలి. మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నానిగారు అబ్బాయి. ఇక్కడ కొల్లు రవీంద్ర గారు కోటలో సపోర్ట్తో దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. ఇక్కడ భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ జనసేన, వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు జనసేన స్లైట్ మార్జిన్తో బయటపడే అవకాశాలు ఉన్నాయి. మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పామర్రు వర్ల కుమార్ రాజా గారు టీడీపీ అభ్యర్థి, వైసీపీ నుంచి అనిల్ కుమార్. యాక్చువల్గా ఇది వైసీపీ గెలిచే చీటే, బట్ వాతావరణం మారిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఇది కీన్ కాంటెస్ట్లో ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. జూన్ 4 రిజల్ట్ డే నాడు దీని రిజల్ట్ ఏంటనేది. పెనమలూరులో బోడే ప్రసాద్ టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతోటి జోగి రమేష్ గారిపై గెలిచే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ కైకలూరు, ఇది బీజేపీకి ఇచ్చారు. కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, వైసీపీ నుంచి దూరం నాగేశ్వరరావు గారు. కీన్ కాంటెస్ట్ ఉంది. ఎలక్షన్ డే జూన్ 4న దీని రిజల్ట్ మనకు తెలుస్తుంది. నూజివీడులో మేకపాటి వెంకట ప్రతాప్ అప్పారావు నాని గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొలుసు పాదసారథి గట్టిగా పోటీ ఇస్తున్న స్లైట్ ఎడ్జ్ ప్రస్తుతానికి మాత్రం వైసీపీ కనిపిస్తుంది. తిరువూరు టీడీపీ అభ్యర్థి కులికలపూడి శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్. ఇక్కడ స్వామిదాస్ గారు గెలిచే అవకాశం కనిపిస్తుంది. టఫ్ ఫైట్లో కూడా వైసీపీ బయటపడే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి షేక్ అసీఫ్. సో ఇది కీన్ కాంటెస్ట్. రిజల్ట్ డే జూన్ 4న దీని ఫలితం మనకు తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరు చెప్పలేని స్థితి. విజయవాడ సెంట్రల్ బొండా ఉమా తప్పగా గెలిచే సీటు భారీ మెజార్టీతోటి వెల్లంపల్లి శ్రీనివాస్ పైకి వెళ్ళబోతున్నారు. విజయవాడ వెస్ట్ గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ కీన్ కాంటెస్ట్లో టీడీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా గద్దె రామ్మోహన్ రావు గారు గెలుస్తారు అని విజయవాడ తూర్పు ప్రజలు భావిస్తున్నారు. సో ఇక్కడ విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు స్లైట్ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉన్నాయి. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ తిరుపతి యాదవ్పై భారీ మెజార్టీతో గెలిచే వాతావరణం కనిపిస్తుంది. నందిగామ ఎస్టీ తంగిరాల సౌమ్య టీడీపీ అభ్యర్థి, జగన్మోహన్ రావు వైసీపీ అభ్యర్థిపై స్లైట్ మార్జిన్తో గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. జగ్గయ్యపేట కీన్ కాంటెస్ట్ ఉంది. ఇక్కడ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, వైసీపీ నుంచి తమ్మినేని ఉదయభాను గారు. టఫ్ ఫైట్ ఉంది. ఇది రిజల్ట్ డే జూన్ 4 మాత్రమే దీని రిజల్ట్ మనకి తెలుస్తుంది.